నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ఇంకా చిక్కుముడి కొనసాగుతుంది. ప్రతిపక్షాల మధ్య ఏదో హడావుడి నడుస్తుంది. ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ఒక గెజిట్ వస్తే బాగుంటుందని రాష్ట్ర ప్రజలు, అమరావతి ప్రజలు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి, ఆ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు కేంద్రం వెనక్కి పంపింది అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో గెజిట్ పంపించిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరు మార్చలేరా? ఈ గెజిట్ ఆమోదించబడాలి అనంటే ఏమేమి ఉండాలి అందులో? అసలది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నదా? కాదా? 2014 నుంచి నోటిఫై చేయాలా? 24 నుంచి నోటిఫై చేయాలా? ఏం చేస్తే అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి శాశ్వత రాజధానిగా ఉంటుంది? అసలు శాశ్వత రాజధానిగా ఉండే అవకాశం ఉందా? లేదా? ఇందులో కేంద్ర ప్రభుత్వ పాత్ర ఎంత? కేంద్రం వెనక్కి తిప్పి పంపిందంటే ఈ దీంట్లో ఇంకేమైనా కోణం ఉందా? ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి అధ్యక్షులు, అలాగే 2014లో ఆంధ్రప్రదేశ్ రాజధాని, ఆంధ్రప్రదేశ్ పరిస్థితుల మీద సమగ్రమైనటువంటి నివేదికను చంద్రబాబు నాయుడు గారు అప్పటి ముఖ్యమంత్రికి సమర్పించినటువంటి ఒక 30 మంది సభ్యులతో కలిసి చంద్రబాబు నాయుడు గారికి సమర్పించిన చలసాని శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. నమస్కారం శ్రీనివాస్ గారు. అందరికి నమస్కారం. ఇన్ని ప్రశ్నలు కొనసాగుతున్నాయి. గెజిట్ కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ప్రజలు కోరుకుంటున్నారు ఇప్పుడు. గెజిట్ వస్తే ఇక ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఎవరూ మార్చలేరా? అదే శాశ్వత రాజధాని అయిపోతుందా? నేను స్పష్టంగా కొన్ని విషయాలు తెలుసుకున్నాను. ఈ అధికార ప్రతిపక్షాలు ఎట్లా పోతే ఎట్లా నాకు అనవసరం. అక్కడ రాజధాని వాళ్ళ అసలు అవమానాల పాలే అక్కడ ఉన్న ఇబ్బంది పడిన పరిస్థితి, అక్కడ రాజధాని ఇచ్చిన రైతులు ఇవన్నీ నాకు కన్సర్న్. రాష్ట్ర అభివృద్ధి వీళ్ళందరూ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు పక్కన పెట్టడం. ఓకే, ఇవాళ నేను మొత్తం అంటే చట్టం నాకు తెలిసిన చట్టం పరిధి ప్రకారం, ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర రాజధాని విషయంలో కానీ ఆ చట్ట రూపకల్పన సమయంలో మా ప్రయత్నం మేము చేసాం. ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేయాలని అప్పుడు ఉన్నా కాబట్టి, ఇప్పుడు ఉన్నాళ్ళు ఎవరికి దాంట్లో సంబంధం లేదు కాబట్టి, మళ్ళీ మోస్ట్ 99.9% సంబంధం లేదు కాబట్టి చెప్తున్నాను. నిన్న కూడా న్యాయ కోవిదులు అన్న వాళ్ళు కొంతమంది వచ్చి చెప్తున్నారు 2024 వరకు హైదరాబాదే రాష్ట్ర రాజధాని ఉంది కాబట్టి, దాంట్లో చట్టం 5(2)లో రాసి ఉంది కాబట్టి, షెల్బియర్ ఉంది కాబట్టి మనం అప్పటి నుంచి తీసుకోవాల్సింది. అసలు యాక్చువల్గా అప్పటి వరకు ఇంతవరకు ఎందుకు చేయలేదు చట్టం? ఆంధ్రప్రదేశ్ శాసనసభ తీర్మానం చేసి పంపిస్తే అదే రోజు కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి కదా. వచ్చి ఆల్రెడీ గెజిట్ ప్రకారం వచ్చేసిందని చెప్పారు కదా. కాదు, ఎందుకు చేయలేకపోయారు అంటే కేంద్ర ప్రభుత్వం కుట్ర కనపడుతుంది ఇంట్లో. మళ్ళీ నిలువెల్ల దగా మోసం కుట్ర. ఆ రోజు రాజీవ్ శర్మ గారు, గోపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఉండి ఏదైతే రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్కి నమోద్రోహం చేశారనే ఆరోపణల నేపథ్యంలో వాళ్ళు ఎలా మాట్లాడారో మీకు తెలుసండి. అది పెద్ద చరిత్ర. అది ఇప్పుడు కుట్ర ఏంటి చెప్పండి. ఇవాళ కుట్ర ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఒక అమరావతిగానే అభివృద్ధి అయ్యేది. కేంద్ర ప్రభుత్వం అంటే దాంట్లో ఉన్న గుమా వ్యాపారులకు ఇష్టం లేదని నా అభిప్రాయం. ఓ మట్టి పిడత ముట్ట నెత్తి మీద కొట్టినప్పుడు అర్థమైంది. మనం కూడా వచ్చి ఆయన మీద 100 కోట్లు ఖర్చు పెడతాం, పావలా బేడ ఇవ్వకుండా వెళ్ళిపోవడం. అది పక్కన పెట్టండి. కమింగ్ బ్యాక్ టు దిస్ ఇష్యూ, మొట్టమొదటి నుంచి అమరావతి అనే దాని మీద వాళ్ళు దృష్టి లేదు. అంటే నెంబర్ ఆఫ్ రీజన్స్. అలాంటి వాళ్ళకి హైదరాబాద్లో ఏముంటుంది, దట్స్ డిఫరెంట్ ఇష్యూ అండి. ఓకే, మెయిన్ ఇష్యూ ఏంటంటే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను, రాష్ట్ర రాజధాని ఎక్కడనేది ఆ రాష్ట్రం యొక్క శాసనసభ ఇష్టం. ఎన్నిసార్లు అన్నా నేను మళ్ళీ చెప్తున్నాను, అది మనం నెమ్మదిగా గంట కూడా మారుస్తానంటే ఎవరు ఒప్పుకోరు కదండి. ఇది మస్ట్ బి సమ్ హేతుబద్ధత ఉండాలి. ఓకే, ఇంతకుముందు కూడా గుజరాత్కి అహ్మదాబాద్ రాష్ట్ర రాజధాని ఉన్నప్పుడు దాన్ని గాంధీనగరం మార్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది పార్లమెంట్. అలాగే నెంబర్ ఆఫ్ ఇష్యూస్లో ఒరిస్సా కూడా తన రాజధాని మార్చుకున్నప్పుడు ఇచ్చారు. ఓకే, అందువలన ఇప్పుడు ఛత్తీస్గఢ్ అంటే ఏర్పడింది, అది వేరే సంగతి. ఇవాళ అస్సాంలో ఉన్న ఉత్తర ఆర్య సనాతనవాది సూత్రులందరూ పుట్టింది నాకు సేవ చేయాలని దిక్కుమాలిన దరిద్రపు మాట్లాడడం ముఖ్యమంత్రి ఉన్నాడు, పనికిమాలినాడు హేమంత్ బిశ్వాస్ శర్మ అని ఉన్నాడు. ఆయన మన కొత్తగా తమ రాజధాని ఉన్న అస్సాం దిస్పూర్ నుంచి ఇంకో రాజధాని మేము కట్టుకుంటున్నాం అంటే సెకండ్గా పెట్టాడు, తర్వాత ఫస్ట్ చేస్తాడేమో అనే నిమిషం అప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పంపిస్తాం అంటున్నారు. ఇంకా అవ్వలేదులేండి అది. ఓకే, అందువల్ల రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర అసెంబ్లీ ఇష్టం. దాని శాశ్వతంగా 100 సంవత్సరాలు రాష్ట్ర అధికారులు ఎన్నిసార్లు మళ్ళీ చెప్పాను, హేతుబద్ధత లేకుండా నేను రోజు గంట కూడా మారుస్తానని ఒప్పుకుంటారు. ఎందుకంటేనండి ఎన్టీ రామారావు గారు రాగానే ఎన్నిసార్లైనా నేను అడగడానికి కారణం ఏంటంటే ఎవరు అధికారంలోకి వస్తారు దానికి హేతుబద్ధత ఉండాలి. జిమ్ సంస్కారం మారుస్తా అంటే జనం కోర్టులో ఒప్పుకుంటాయా? ఇవాళ ఎన్టీ రామారావు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే సైద్ ముఖర్ షా గారి నేతృత్వంలో నానా ఇబ్బందులు పెడుతున్నారు, తమకు బలం లేదని చెప్పే విషయంలో కేంద్ర శాసన మండలిని కేంద్రానికి పంపించి 2 నిమిషాలు శాసనమండలి రద్దు చేసుకుని వచ్చాడు. అదే పార్లమెంట్ ఒప్పుకుంది.
మళ్ళీ జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు నానా తెప్పలు పట్టి 2-3 ఏళ్ళు చక్రపాణి గారును, తర్వాత కంతేటి సత్యానంద రాజు గారు, కౌన్సిల్ రాజు గారు అంటారు. ఆయన అందరూ ఆ వీడియో చూస్తే ఆయన గుర్తు ఆయన చెప్తున్నాడు, వాళ్ళిద్దరూ తెప్పలు పడి ఆఖరి దాన్ని 2 సంవత్సరాలు కష్టపడి దాన్ని తీసుకొచ్చారు. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని లేపేమని తీర్మానం చేసి ఆమోదించారు. ఇవాళ వరకు పార్లమెంట్ పట్టించుకుందా? పార్లమెంట్ ఇష్టం ఒత్తిడి చేయకపోవడం. సరే, కమింగ్ బ్యాక్ టు దిస్ పాయింట్ అండి, రాష్ట్ర రాజధాని. అందువలన దీనికి ఇంకోటి కూడా చెప్తున్నాను, చాలామంది న్యాయ కోవిదులు మళ్ళీ దయచేసి వినండి. 2025 వరకు చట్టంలో ఉంది, 2024 వరకు 10 ఏళ్ల పాటు హైదరాబాద్ తప్పు. వాళ్ళు చదువుకోలేదు చట్టం. ఉమ్మడి రాజధానిగా ఉమ్మడి రాజధానిగా 2024 జూన్ 2 వరకు ఉందని నిన్న కొండ బద్దలు కొట్టారు 6 న్యాయ కోవిదులు పెట్టారు. మంత్రులు మాట్లాడతాను, ఏం మాట్లాడతాను నాకు అర్థం కాదు. చదువుకోరాలి చట్టం తెలియదు, వాళ్ళకి అవగాహన లేదు కాబట్టి నేను మాట్లాడట్లేదు. అవగాహన ఉన్న న్యాయ కోవిదులు ఉన్నారు కదా మిగతా వాళ్ళు, జాతీయ స్థాయిలో దృష్టి పెట్టేవాళ్ళు. దయచేసి మేము హంబుల్ రిక్వెస్ట్, వాళ్ళు అడగండి. ఆ చట్టంలో నాట్ ఎక్సీడింగ్ అనే వర్డ్ ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు అదే వర్డ్ పెట్టుకున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఇల్లీగల్గా వెళ్ళిపోయారని చెప్పి వైఎస్ఆర్ పార్టీలో గత చాలా కాలం నుంచి 10 ఏళ్ళ అధికారంలో మనకు ఉంది అక్కడ చట్టం, దాన్ని ఉల్లంఘించి వెళ్ళిపోయారంటే ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా న్యాయం అవును ఆయన చెప్పింది కరెక్టే వెళ్ళిపోయినట్టు మాట్లాడుతున్నారు. కాదండి, నాట్ ఎక్సీడింగ్ అంటే ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడికి వెళ్ళి రాజధాని పెట్టుకుని శాసనసభ తీర్మానం చేసి మాకు ఎప్పటి నుంచి ఈ రాజధాని అనగానే ఫ్రమ్ దట్ డేట్ హైదరాబాద్ సీజ్ టు ఎగ్జిస్ట్ యాజ్ ఎ క్యాపిటల్. కావాలంటే అదనంగా 2వ దాని కింద ఉంచుకుంటాం అనేది రాష్ట్ర శాసనసభ ఇష్టం. అంతవరకు మా హక్కులు ఉంచుకుంటాం అనేది ఇది ఇంపార్టెంట్ అండి. అంతే తప్ప ఆ రోజు నుంచి ఏ రోజు శాసనసభ చేసిందో ఆ రోజు నుంచి అవ్వచ్చు. సరే, కమింగ్ బ్యాక్ టు వాళ్ళ పార్లమెంట్లో మిగతా వాళ్ళకి రేపైన పార్లమెంట్ తీర్మానం ఎందుకు చేయాలంటే తీర్మానంలో స్పెషల్ కండిషన్స్ పెడితే తప్ప ఈ రాష్ట్ర అంటే అప్పుడు లీగల్గా కాంప్లికేషన్స్ లేకుండా ఫ్యూచర్లో రాకుండా దీంట్లో ప్రజలను ఇన్వాల్వ్ చేయాలి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రత్యేకమైన పరిస్థితి ఉందే కాదు, రాజధాని ప్రత్యేకమైన పరిస్థితిలో మిగతా వాళ్ళ చేతి కాదు, రాయపూర్లా కాదు, లేదా మిగతా వాళ్ళ సమీకరణ రైతుల యొక్క పార్టిసిపేషన్తో ఉన్నది ఏర్పరిచాం కాబట్టి వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కాబట్టి అది కూడా 50 ఏళ్ళు ఇస్తాండి, 50 కండిషన్ ఉంటుందండి, వేరే సంగతి అది. ఆగండి. రైతుల గురించి కండిషన్ ఇంపార్టెంటా, పార్లమెంట్కి అసెంబ్లీ తీర్మానించిన తీర్మానం ఇంపార్టెంట్? అసెంబ్లీ తీర్మానాన్ని ఎప్పుడైనా ఇవాళ అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, మళ్ళీ ఇంకొచ్చి ఏకగ్రీవం ఇంకో అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, అప్పుడు పార్లమెంట్ ఆమోదించాల్సిందే. నేను చట్టం చెప్తున్నాను, అమరావతి రైతుల కోసం నిలబడున్నాను. అమరావతి ఆ రోజు నుంచి ఈ రోజు మాట మార్చుకుని ఉన్నానండి. మళ్ళీ చెప్తున్నాను, శ్రీకాకుళం ఇచ్చారు పూర్వం వరకు అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ అమరావతి గొప్ప రాజధానిగా, హరిత రాజధానిగా, అన్ని వర్గాలు నివాసం గొప్ప రాజధాని దేశంలో కాదు ప్రపంచంలో తెచ్చుకోవాలని నేను దానికోసం ఇప్పుడు మీకు రిపోర్ట్ ఇవ్వడం కాదు, దీక్షలో పాల్గొన్నాను. ఫస్ట్ నుంచి దాన్ని ఆర్టికులేట్ చేస్తా ఉన్నాను. ఎందుకు వెనక్కి పంపించినట్టు దీన్ని? కేంద్రం దిక్కుమాలిన సన్నాసి దుర్మార్గమైన కుట్ర ఆంధ్రప్రదేశ్ మీద చేస్తుంది. సార్, ఇప్పుడు చంద్రశేఖర్ గారు అనే ఒక విజ్ఞుడు తగులుకున్నాడు కాబట్టి ఆయన డెఫినెట్ గా కొంచెం ఆయన వెళ్ళి సాధించగలుగుతారు. కాకపోతే ఈ కండిషన్ ఆయన కూడా తెలియకపోవచ్చు గట్టిగా. అంటే ఆయన మిగతా విషయాలు నిష్ణాతులకి దృష్టి చాలా కష్టపడుతున్నాడు ఆయన. అందువలన ఇది ఏ విధంగా మనం రేపొద్దున్న ఇంటర్లింక్ పెట్టి వాళ్ళ భవిష్యత్తుకి దెబ్బ తగులుతుందని ఇంటర్లింక్ ఏ విధంగా పెట్టాలో 6-7 కండిషన్స్ పెట్టి ఏం సలహా ఇస్తున్నారు మీరు? ఆ కండిషన్స్ ఏంటంటే నేను అదే చెప్పాను, మానవీయ కోణం దీంట్లో కలిసి ఉంది. దాంట్లో ఈ విధంగా మనం ఇక్కడ ఎక్స్పెండిచర్ పెడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతం యొక్క వాళ్ళ ప్రజల నుంచి సంపాదన ఏదైతే ఉందో దాని గురించి ఇక్కడ పెడుతున్నాం, సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ కింద. దానికి వాళ్ళకి ఎష్యూరెన్స్ ఇచ్చాం. రేపు పొద్దున్న రాజధాని అయితే వాళ్ళు ఇచ్చిన భూమి కూడా ఎంతో కొంత వస్తుంచారు. వాళ్ళు దెబ్బతినిపోతారు, ఉపాధి దెబ్బతింటుంది, మిగతా ఇన్ని సంస్థలు పెడతాం అనే విషయంగా ఒక 7-8 కండిషన్స్ పెట్టి ఇంటర్లింక్డ్ విత్ ఆ రైతుల యొక్క భవిష్యత్ దృష్ట్యా వాళ్ళు ఇచ్చిన హామీ దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతుంది, రాజ్యాంగానికి రక్షణ ఉండదనే విధంగా నెంబర్ ఆఫ్ అడ్వకేట్స్ ఉన్నారు. ఈ కండిషన్ని ఒకవేళ ప్రభుత్వం మారితే ఈ కండిషన్ని ఎవరైతే మానవీయ కోణంలో నష్టపోతున్న రైతులు ఉన్నారో వాళ్ళని మేము అన్ని విధాలా ఆదుకుంటాం, కానీ వాళ్ళు ఒప్పుకోరు కదండి. నేను అనేది వాళ్ళు పార్లమెంట్ ఒప్పుకోదా? పార్లమెంట్ ఒప్పుకోవచ్చు, కానీ కోర్టులు ఒప్పుకో. మేము న్యాయం చేస్తాం, వీళ్ళకి వేరే రకంగా న్యాయం చేస్తాం, దీంట్లో పెట్టుకోవాలి, వాళ్ళకి హామీ ఇవ్వాలి. మన రైతు అడిగాడు కదా, మీరు 2 ప్లాట్లు ఇవ్వకపోతే 5 లక్షల రూపాయలు తర్వాత నాకు మీరు కాకపోతే ఇంకో మనిషికి వస్తే మాకు ఇస్తారా అన్నాడు. కరెక్ట్ మాట్లాడాడు. వాళ్ళ భయం వాళ్ళది. నేను అలా కండిషన్ ఇప్పుడు మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకుని నేనేమంటున్నానంటే ఇప్పుడు పార్లమెంటు అసెంబ్లీ తీర్మానించిన విషయాన్ని పార్లమెంటు ఆమోదించాలి. రేపటి రోజున ఇంకొక అసెంబ్లీ ఫామ్ అయితే ఆమోదించాలి, ఆ తీర్మానాన్ని కూడా ఆమోదిస్తుంది. మరి ఇప్పుడు ఇక ఇదే శాశ్వత రాజధాని దానికే ఇంటర్లింక్ చేయమంటున్నానండి. ఇప్పుడు ఇంటర్లింక్ చేసినా గానీ రైతులకు మేము న్యాయం చేస్తామని కోర్టులు కొట్టేస్తాయి.
కోర్టులో న్యాయపతి ఈ దేశంలో కలియుగంలో ధర్మం ఒక పాదం మీద నడుస్తుంటే కారణం న్యాయస్థానాలు వీటి వల్లే. అందుకని లేదండి, నేను మళ్ళీ చెప్తున్నాను, లెజిస్లేచర్ వ్యవహారాల్లో కోర్టులు జోక్యం చేసుకోవాలనే ఇంకొక వాదన లేజిస్లేటివ్ కూడా ఉంది వ్యవస్థలో కదా. కోర్టులు జోక్యం చేసే అవకాశం ఉంది. ఇట్స్ కాంట్రారీ టు కాన్స్టిట్యూషన్, కాంట్రా టు ఉమ్. హ్యుమానిటరీ విషయాల్లో డెఫినెట్ కోర్టులు కనిపిస్తాయి. అయితే ఒక డౌట్, ఇప్పుడు గెజిట్ చేసినా కూడా ఇంకొక అసెంబ్లీ కొలువు తీరితే ఆ అసెంబ్లీ అన్లెస్ తీర్మానం ఉత్తి గెజిట్ చేస్తే, నేను చెప్పిన ఇంటర్లింక్ 6-7 Okay. కండిషన్లు పెడితే ఓకే. దాన్ని ఇట్లు గివ్ బూస్ట్ అండి. అంటే ఇక్కడ ప్రధానంగా చర్చించాల్సింది ఏంటి, 2014 నుంచా 24 నుంచి అనేది కాదు అయితే కాదు. విషయం, ఈ టెక్నికల్ అలా లేదండి, ఎప్పుడు కావాలన్నప్పుడు అప్పుడు మన రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి మా రాజధాని ఇక్కడ అమరావతిని ఢిల్లీకి పంపించిన వెంటనే ఆ కేంద్ర ప్రభుత్వం కుట్రతో తప్ప. ఎందుకంటే నేను వాళ్ళు చంద్రబాబు గారిని నమ్మరండి, చంద్రబాబు నాయుడు గారు నమ్మరండి. ఇక్కడ అదానీ గారు ఇద్దరు మనుషులు చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు, తల్ల కింద తప్ప చేసి నమ్మరు. నేను నిర్మలా సీతారామన్ గారు చెప్పారు కదా, మేము మా ప్రధానమంత్రి సొంత కొడుకులో చూసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత చక్కగా చెప్పారు. ఇవాళ వరకే మారలేదు బయట కదా పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు ఏదండి. ఇప్పుడు పరిస్థితులు కూడా మీరు అసలు నేను సరే మీ విషయం మీది, నా విషయం అది. ఆ పార్టీకి అడ్వాంటేజ్ వస్తేనే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని వేసేస్తారు తప్పితే ఆ పార్టీ వరకు తెలుగుదేశాన్ని పైకి లేపాళ్ళు వాళ్ళ పార్టీ కోసం అయితే చేస్తారు. ఒక్క మాట కంక్లూడ్ చేద్దాం దీన్ని ఒక్క మాటలో. ఇప్పటి వరకు ఉన్నదేంటి, భారతదేశంలో ఉన్న ఏ రాష్ట్రానికి ఇలా పార్లమెంట్ ఆమోదం ఇచ్చి గెజిట్ ఇది గెజెట్లు ఇచ్చినాయండి. గెజెట్ అంటే ఇది మీ రాజధాని, ఇది మీ రాజధాని అని ఇచ్చిందా, ఇవ్వలేదు అని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఇష్టం వాళ్ళు చెప్పుకోనివ్వండి, మనం పార్లమెంట్ తీర్మానం చేయవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు గెజిట్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. సో ఇప్పుడు నేరుగా ప్రయత్నమే కానీ కన్స్ట్రక్టివ్ గా చేయాలంటున్నాను. రేపు పొద్దున మళ్ళీ చూసారా ఎంత దుర్మార్గం చేశారా పార్లమెంట్ అని రాదు అంటారు. రైతుల గురించి మాట్లాడతాను, రాజకీయాల గురించి మాట్లాడట్లా, రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నా, కుంటిపడిపోతుంది. కాబట్టి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పాలన ఆయన ఉండి ఆయన నవరత్నాల బదులు ఇంకో 2 రత్నాలు యాడ్ చేసుకుని ఆయన చక్కగా ఆయన పని చేసుకుని ప్రత్యేక విభజన తీసుకుని పెడితే ఇంకో 15 ఏళ్ళు ఉండేవాళ్ళేమో అమరావతిని మా కదపకుండా కక్షాదింపు లేకుండా చూస్తే. ఓకే, ఒక్క మాట చెప్పండి, దీంట్లో నుంచి కొంచెం రాజకీయంలోకి వెళదాం. ఇప్పుడు ఒకవేళ ఇలాంటి పరిస్థితులు ఉన్న దృష్ట్యా ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని లేకపోతే ఏది ఎవరు మారుతారు చెప్పండి. పొద్దు కాదు, ఇప్పుడు అమరావతి అనేది ఒకటి వచ్చింది. ఎంతమంది అమరావతి వద్దనుకున్నారు? ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారితో సహా అందరూ కూడా ఈ అమరావతి ఎవడి రాజధానిని దుర్మార్గంగా నికృష్టంగా నిప్పులు చెరగని రాజకీయ నాయకులను దుర్మార్గం చేసిన ఒక ఉన్నతాధికారి. ఆయన దోనకొండలో ఎలా పెట్టాలని చూస్తారు. రాయపాటి సంస్థ గారు 6 స్టేట్ నుంచి ఆయన తీసుకుని ఎత్తిమే పెట్టుకుని సర్వబాధలో పెట్టాలి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. ఇవాళ బీజేపీలో ఉన్నత స్థానంలో ఉన్నారు. ఈ రాజధాని పట్టుకుని 3 రాజధానులు అయితే తప్పే ఉంది. 3 రాజధానుల్లో ఒక్కొక్క రాజధాని 3 శాఖలను మేము 13 చోట్ల ఇండస్ట్రీస్ వద్ద 13 రాజధానులను పెట్టుకుంటాను రాష్ట్ర అధ్యక్షుడు గవర్నీలు కూడా వేశారు. సారాయ్ కాదు ఆయన పేరు, చాలా తప్పండి అలా అనకూడదు. వీర్రాజు గారు చీప్ లెక్కర్ కోసం కష్టపడిన ఉద్యమం చేసిన వీర్రాజు గారు మాట్లాడలేదా? ఆ కేంద్ర స్థాయిలో ముఖ్యమైన రెడ్డి గారు ఆయన ఈ రాష్ట్రంలో అక్కడ జరుగుతున్న మహిళల యొక్క వస్త్రధారణ మీద మాట్లాడలేదా? వీళ్ళ చెప్తారు ఇవాళ 30 ఈ సంవత్సరం 15,000 కోట్లు ఇవ్వాలి, వచ్చే సంవత్సరం 15,000 కోట్లు గ్రాంట్ అని రాష్ట్ర బీజేపీ అతను కొండల బద్దలు కొడితే సీఎం రమేష్ గారు దానికి బాజాలు కొడితే ఇవాళ వరకు దిక్కు లేకుండా 1350 కోట్లు ముష్టేసి మీ అప్పులతో మీ సావన్ రాంటి నరకయాత్ర పడుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. బయటకు మాత్రం చెప్పలేరు. నేను చెప్తే నేను మాట్లాడుతున్నా, బయటకు చెప్పలేరు. ఏదో అనుమానించాల్సింది ఖచ్చితంగా కేంద్రాన్ని అనుమానించాలి, ఇంకోళ్ళని అనుమానించాలని పని లేదు. ఆ బంగారం మంచిదైతే మిగతా వాళ్ళు అనుకోమండి. రాష్ట్ర రాజధానికి ఎందుకు ఒక్క మాట ఇక్కడ దీంట్లో మరి ఇదే శాశ్వత రాజధాని కదిలించడానికి లేకుండా ఉండటానికి రాష్ట్రం చేయాల్సింది ఏంటి? ఇప్పుడు నేను అది మీతో ఇక్కడ మా కంటే కూడా మిగతా లాయర్ గారితో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, వేరే వాళ్ళతో చెప్పి అది మళ్ళీ ఇప్పుడు ముందర అంటే ఈ సమావేశాల్లోనూ రాబోయే సమావేశాల్లోనూ బిల్లు పెడతామని అంటున్నారు కదా, పెట్టాలి. కాబట్టి వాళ్ళకి ఇప్పటికే మేము నిన్న కూడా పంపించిన సందేశం వేరే అంది ఉంటుంది. ఓకే, ఐ టు హోప్ చంద్రశేఖర్ గారు విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఇప్పుడు సమస్య 2014 నుంచి 24 నుంచి అసలు కాదండి, అది టెక్నికల్ గా ఏదో కూర్చుని డాన్స్ కట్టుకున్నాక పంపిస్తుంది. అది రాజధానిని నిర్దిష్టంగా మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లోనూ కలిపితే అనేకమైన ఇబ్బందులు వచ్చేటట్టు ఇంటర్లేట్ చేసి పెట్టాల్సిన విషయం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. రైట్ అండి, థ్యాంక్ యూ సార్. నమస్కారం.